to serve the living and true God. So Paul is reminding them ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, how God has saved you. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా రక్షించాడు, For what purpose? ఏ ఉద్దేశము కొరకు, To serve him. ఆయనను సేవించుటకు. That is what is written there. ఇక్కడ అదే రాయబడింది. He has written to them వారికి రాస్తూ అన్నాడు, how you turn to God from idols to serve the living and true God. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు ఏ రీతిగా మీరు రక్షించబడి ఉన్నారో అంటున్నాడు. When you come into the house of God దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడు, to serve him, ఆయనను సేవించడానికి వచ్చినప్పుడు we learn so many things. మనము అనేక విషయాలు నేర్చుకుంటాం. To learn more about Christ and how to love one another. క్రీస్తుని గురించి, అలాగే ఒకరినొకరు ఏ రీతిగా ప్రేమించుకోవాలి. Great choices for the great